నువ్వు నా రచనలోకి వచ్చావు కదా, మరలా లోకంలో తీసుకువెళ్తున్నావు. లోకం అనేది కనుభవం అనేది నేను నరకానికి ఈడ్చుకుని వెళ్ళేది. ఆ లోకం రక్షింపబడిన నీకు మరలా మరలా మంచిగా దేవునికి ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపడుతున్నాం. మంచి ఇప్పటి వరకు పాటల ద్వారా మనం దేవుని భయపరుచుకొని స్తుతి ఆరాధనలో ప్రవర్తించాం. కీర్తనలోని 43వ కీర్తన కూడా ధ్యానం చేసుకున్నాం. కొద్ది నిమిషాలు మనం ఇప్పుడు ప్రభు వారి యొక్క మాటలను మనం వినాలని ఆశపడుతూ ఉండగా ప్రభు ఆత్మ నాలో మనలో ఉండి ఈ వాక్య పరిచర్యను జరిపించదు కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, ఇప్పటి వరకు నీ అధ్యక్షతలో నా తండ్రి ఈ ఆరాధనలు అద్భుతంగా జరిగించారయ్యా. ఈ వాక్య పరిచర్యలో కూడా నేను మాట్లాడితే మాకెవ్వరికీ ఏ ఉపయోగం ఉండదు, కానీ మీరు మాతో మాట్లాడండి. ఈరోజు మాకు మీరు నేర్పించదగినటువంటి మర్మయుక్తమైనటువంటి ఆ యొక్క రహస్యాన్ని విప్పి మీ ప్రియ బిడ్డలను నన్ను బలపరచమని, పరిశుద్ధాత్మ దేవుడా మీరు నాలో ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాలో ఉండండి, పరిశుద్ధాత్మ దేవుడా ఈ వాక్య పరిచయం మీరే జరిగించండి. యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఆన్లైన్లో ఉన్న వారికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నా తల్లి. అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. చూస్తూ ఉండడంలోనే ఈ యొక్క ఏమంటారు నవంబర్ మాసంలో, అంటే కొంచెం ఇది మనకి కొంచెం సమరంగా ఉంటుంది. నవంబర్ మాసం చలి స్టార్ట్ అవుతుంది. చలి స్టార్ట్ అయినట్టు ఏం గుర్తుకు వస్తుంది మనకి? క్రిస్మస్ అంతే కదా తల్లి. క్రిస్మస్ సంబరాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి అన్న ఉత్సాహం. మరి కరోనా పరిస్థితుల్లో దేశమంతా భయపడుతున్న పరిస్థితుల్లో కూడా మనలో ఆ ఉత్సాహం వచ్చింది అంటే నువ్వు నిజంగా దేవుని నమ్మిన పెట్టావు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని మీద విశ్వాసం లేకుండా అరాపరా విశ్వాసం పెట్టుకొని అవసరానికి ప్రభువా అండం. మిగతా అప్పుడు కరోనా అంటే ముక్కు మూతి మూసుకొని మానవులు ఎక్కడో దాక్కోవడం కాదండి. సాధారణుడిని ఎదిరించే శక్తిని మీకు ఇచ్చి ఉన్నాను. ధైర్యంగా ప్రార్థన చేయండి. సాధారణుడిని అపవాదిని ఎదిరించండి. అప్పుడు మీకు ఏ కీడు మీ దరిచేరదని చెప్పి ప్రభువారు లేఖనముల్లోనే మనకి వ్రాయించి ఆయన మనతో మాట్లాడి ధైర్యపరిచారు. కనుక పరిస్థితులు చూసి ఎవరు భయపడవద్దు. ఏ కరోనా వైరస్ మనల్ని తాకదు. ఎందుకంటే మీరు మండుతున్నటువంటి
దేవుని అగ్ని మండుచున్న స్థలంలో అడుగు పెట్టి ఉన్న బిడ్డలు నేను ఆయన మహిమతో ఇప్పుడు నింపబడి ఉన్నారు. అదే మహిమ, అదే అగ్ని మీరు మీ గృహాలకు వెళ్ళినా కూడా అలా మండుతూనే ఉంటుంది. అటువంటి కృప, ఆశీర్వాదము ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామంలో అనుగ్రహించబడిన గాక. ఈ ఆరాధనలో పాల్పంచుకుంటున్నటువంటి లాంగ్ లైన్ లో ఉన్నటువంటి బిడ్డలారా, మీ అందరికి కూడా అదే కృప, అదే కాపుదల, అదే ధైర్యము ప్రభు అనుగ్రహించును గాక. మంచిది పిల్లరా, ఈరోజు మన వాక్యాంశాన్ని నేను ముందుగానే నాకు తెలిసిన జ్ఞానంతో అది నేర్చుకొని అప్లోడ్ చేస్తున్నాను. రేపు వాక్యం ఇది ఉంటుందని. అది ఎవరైనా మరి చూసిన వాడు ఎవరైనా ఉంటే దయచేసి అది అంశం చెప్పగలరా? చాలా మంది చెప్పారు. వెరీ గుడ్. నాకే ఎందుకు చెప్పు, చూసావా? చూడరా? సరే, నీ దగ్గర ఎక్కువ కాదు కదా, మీకు ఎక్సెప్షన్ ఇచ్చేసాను. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ శ్రమలు. చాలాసార్లు మన జీవితంలో మనకి ఈ యొక్క ప్రశ్న వేసుకున్న రోజులు ఉంటాయి కదా అందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే నాకటువంటి అవసరమే రాలేదన్నవాడు దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా చెప్పాలి. అంటే ఎవరికి రాకుండా ఉండలేదు అన్నమాట. ప్రతి వారికి ఏదో ఒక శ్రమ రావడం, ఆ తట్టుకోలేని శ్రమ మనల్ని కట్టి పీడిస్తున్నప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమ వస్తున్నాయి అనిపించిన దినాలు చూద్దాం. వ్యక్తిగత జీవితంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు దాని గురించి మనలో ఒక ప్రశ్న ఆటోమేటిక్ గా సాతానుడు కలగజేస్తాడు. నీకే ఎందుకు ఈ శ్రమలు? నువ్వు చర్చికి వెళ్తున్నావుగా, జ్యోతి స్వరూప నువ్వు చర్చికి వస్తున్నావుగా, బాగా ఈ మధ్య కొంచెం ఎగ్గొట్టినా కూడా. ప్రసాద్ గారు అసలు రెగ్యులర్ గా అందరికంటే ముందే వచ్చే వ్యక్తి నువ్వేగా. నీకు ఎప్పుడు అనిపించలేదా నాకే ఎందుకు శ్రమ వస్తున్నాయని? అనిపిస్తాయి నాన్న, అనిపిస్తాయి. నేను కాలు కలుస్తున్నాను కదా, అయినా నాకెందుకు ఈ శ్రమలు? ఇదిగో ఈ వాక్య పరిచయం చేస్తున్న నాకు కూడా చాలా సార్లు, కొన్ని వేల సార్లు అనిపించింది నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి. ఊపిరి రాడని స్థితి, ఉక్కిరి బిక్కిరైపోతున్న స్థితి, నాకే ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు ఈ అవమానాలు? ఎందుకు ఈ నిందలు? నిందలంటే తెలుసమ్మా, నిందంటే నువ్వు చెయ్యనటువంటి ఒక పనిని నీ మీద మోపడం. నువ్వు చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ లో కొన్ని పూలు వచ్చాయి, సరే ఫ్లవర్స్ వచ్చాయి చెట్టుకి, దాన్ని ఎవరో కోసేశారు. రోజు చెట్లకు నీళ్లు పోసేది మా లక్ష్మి అయితే చెప్పింది అంటే అమ్మాయి ఎంత బాధపడుతుంది. నిజంగా ఆమెకేం తెలియదు. అది నింద. అంటే నింద అనే దానికి ఉదాహరణ చెప్పారు. అట్లాగనే నన్ను గురి చూడవా. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, నువ్వు గట్టిగా చెప్పాలి. రైట్. కాబట్టి ఈ తట్టుకోలేనటువంటి శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి? భక్తి పరుడు నీ యొక్క ఆలోచన ప్రకారము ఇటువంటి క్వశ్చన్ ఎన్నో మార్లు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక చక్కని ఒక ఉపమానం చెప్పేదా మీకు. కృష్ణారావు గారు, ప్రసాద్ గారు, ప్రకాష్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు చేతుల్లో 3 వస్తువులు ఉన్నాయి. కృష్ణారావు గారి చేతుల్లో రైల్వేకి సంబంధించిన ఒక ఇనప కడ్డీ ఉంది. ప్రసాద్ గారి చేతుల్లో ఒక వెండి కడ్డీ ఉంది. వెండి కడ్డీ. కడ్డీ అంటే తెలుసా మీకు? నా భాష మీకు అర్థమవుతుందా? కడ్డీ అంటే రాడ్, చిన్న ముక్క. అదే ప్రకాష్ చేతిలో ఒక బంగారు కడ్డీ ఉంది. దొంగోడు ఎవరి మీద దాడి చేస్తాడు చెప్పాలి? బంగారం. ఎందుకని? బంగారం విలువైనది. విలువైనది అతని చేతిలో ఉంది కాబట్టి దొంగ, దోచుకున్నవాడు ఏం చేస్తాడంటే అటాక్ చేస్తాడు.
అతని దగ్గర నుంచి అది లాగేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అంతేగాని ఎందుకు పనికిరాని ఇనుప ముక్క పట్టుకున్న మా కృష్ణారావు గారి దగ్గరికి వస్తాడా? జరగబాక కట్టాడు. కానీ వెండి కొంచెం వాల్యూ లేదు, కానీ అక్కడ బంగారం ఉంది కదా. అదేమో మనం గమనించాల్సింది. ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి అంటే, నీలో నీకు తెలియని ఒక విలువైనది ఉందంట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకనే దాన్ని దోచేయాలి, దాన్ని నీకు దక్కకుండా చేయాలి అని సాతాను గారు ఏం చేస్తున్నాడంటే, అమ్మా పలుమార్లు నీకు కష్టాలు కలిగజేస్తున్నాడు, నీకు శ్రమలు కలిగజేస్తున్నాడు, నీ మీద నిందలు వేసేస్తున్నాడు, నిన్ను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు, నువ్వు చేయని నేరారోపణలు నీ మీద వచ్చేటట్టుగా నిన్ను అతలాకుతలం చేస్తున్నాడు నీ యొక్క జీవితంలో. కానీ ఒక విలువైనది నీ వద్ద నీకు తెలియకుండానే దాచి ఉంచబడినది. అది నీకు తెలియదు కాబట్టి ఆ విధంగా దాడి చేయబడుతున్నావు. కాబట్టి సాధారణ చేత నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు భక్తి చేస్తున్నాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను బాధలు చేయబడుతున్నానే, నాకే ఎందుకు ఈ శ్రమలు? నీ ప్రక్క వంటి వారు బాగానే ఉన్నారా? నీ తోటి సహ విశ్వాసులు చాలా మంది బాగానే ఉన్నారే. భక్తి విషయంలో చూస్తే నాకంటే ఒక స్టెప్ వాళ్ళు తక్కువగానే ఉన్నారే. బాప్తిజం విషయంలో చూస్తే బాప్తిజాలు తీసుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారే. అన్నీ నాకే ఎందుకు ఈ శ్రమలని నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు. కదండి, బైబిల్లో మంచి మాట దేవుడు చూపిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. పౌలు భక్తుడు జాగ్రత్తగా వినండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. శ్రమలు లేని వ్యక్తే లేడు ఈ ప్రపంచంలో. ఆ శ్రమలు వచ్చినప్పుడు నాకే ఎందుకు వస్తున్నాయి అని అంతరాత్మ నిన్ను గర్దిస్తూ ఉంటే, సాతాను నీ చెవులో చేరి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే దేవుడి మీద ఎన్నోసార్లు అలిగి ఉండొచ్చు. కానీ భక్తి కలిగిన నీకు, విశ్వాసమైన నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయో ఈ వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. ఎఫెసీయులకు పౌలు భక్తులు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ వాక్యంలో సెకండ్ లైన్ చదవండి. నీ కొరకు దేవుని కృప విషయమై ఎట్లనగా క్రీస్తు మర్మము. ఎఫెసీ పత్రిక 1:3. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడిని స్తుతింపబడును కాక ఆయన క్రీస్తు యందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కొట్టండి చాపట్లు గట్టిగా. ఇది యేసుక్రీస్తు నామములో పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును చదువు మనకు అనుగ్రహించున్నాడండి. ఎవరికి అనుగ్రహించాడు? విశ్వాసులకు అనుగ్రహించాడు. ఎవరికి ప్రత్యేకంగా అనుగ్రహించాడు? నమ్మి బాప్తిజం చాలమ్మా. అక్కడ నీలో ఉన్న ఆ గొప్ప విలువైనది ఏమిటంటే ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదము. అమ్మో, ఇంత విలువైన దానివా నువ్వు? అయ్యా, ఇంత విలువైనవాడివా నువ్వు ప్రకాష్? ఎందుకంటే నీకు తెలియకుండానే నువ్వు బాప్తిజం తీసుకున్న తర్వాత పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీకు ఇచ్చేశాడంటే దేవుడు. అది నీలో ఉంది. దాని ద్వారా నువ్వు ఎంతో హెచ్చించబడతావు. నీకు తెలియదని దేవునికి తెలుసు, సాతాను గాడికి తెలుసు. అందుకని నిన్ను లాగేయాలంటే ఏం చేయాలి? వాడు చెప్పాలని నిన్ను అటు ఇటు బోట్లు పెట్టి బిగిస్తా ఉంటే ఆ బాధ అబ్బా అంటూ అప్పుడు అంటావు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ యొక్క శ్రమలు? ఆ మాట కోసం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ప్రకృతి వారికి శ్రమలు రాలేదా? వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు లేవు తల్లి. వాడిని ఏం చేసుకుంటాడు? బంగారం చేతిలో ఉన్న వాడినే దొంగ
దోచుకుంటాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉన్నవాడినే సాతానుడు అటాక్ చేస్తాడు. నీలోంచి ఆ ఆశీర్వాదం తీసి పడేయాలని ట్రై చేస్తాడు. మనం ఏం చేయాలి? దేవుడి మీద విసుక్కోవాలనా? దేవుడి మీద అలగాలనా? లోకంలో నుండి విడపాలా? కాదు తల్లి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూద్దాం. అంటే వాక్యం చదవద్దు, మీరు తర్వాత చదువుకోండి. ఈ ఇన్సిడెంట్ మన అందరికీ తెలిసి 100 సార్లు ఉంటాడు. అదేంటి అంటే, ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి దిగి వస్తూ ఉన్నాడట. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు. ఆ వ్యక్తిని ఏం చేశారు? మధ్యదారిలో దొంగలు పట్టుకొని కొట్టవతల పడేసి ఒకటి ఎత్తుకెళ్ళిపోయారు. ఏంటి? పై వస్త్రాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. యెరూషలేము పట్టణం అనగా పరిశుద్ధ పట్టణము. యెరూషలేము పట్టణంలో ఏముంది? పరిశుద్ధ దేవుని ఆలయం ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇటువంటి యెరూషలేము పట్టణము, పరిశుద్ధ పట్టణంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యెరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణానికి, ఒక స్థలానికి గుర్తుగా ఉంది. శపించబడినటువంటిది యెరికో, పరిశుద్ధమైనటువంటి ఆశీర్వదించబడినటువంటిది ఆ యొక్క యెరూషలేము. ఆశీర్వదించబడిన స్థలంలో నుండి ఒక వ్యక్తి దిగిపోతూ ఉంటే మార్గ మధ్యంలో దొంగలు అటాక్ చేసి ఆయన కొట్టి పై వస్త్రాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోయాడట. ఇక్కడ మనం ఆధ్యాత్మికమైనటువంటి అర్థం తీసుకుంటే ఆ పై వస్త్రం ఏంటంటే ప్రభు వారు మనకి ఇచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదపు రక్షణ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షణ ఎవరికి వస్తుంది? సినిమాల్లో సీన్స్ చూసే వాళ్ళకి, టీవీల్లో సీరియల్స్ చూసే వారికి, మందిరంలో ఆరాధన జరుగుతూ ఉంటే రాకుండా, వారానికి ఒక్కసారి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయకుండా నీ ఇష్టానుసారంగా, లోకానుసారంగా జీవించే వాడికి రక్షణ వస్తుందా? శాంతి ఇస్తాడా? ఆయన ఇవ్వాలన్నా రక్షణ అనేది నేను కాదు, నేను వాళ్ళకి పోరాడు. ఎందుకు అంటే వాడికి రక్షణ నేను అంటే రక్షణకి మాటలు వస్తే చూడండి, ఇక్కడ దైవ సన్నిధి నుంచి దైవ ఆశీర్వాదం పొందుతున్న ఒక వ్యక్తి ఆ రక్షణ వస్త్రాన్ని కప్పుకొని వస్తూ ఉంటే దోచేశాడు వాడి దగ్గర నుంచి. దొంగ దాడి చేస్తాడు. అది శ్రమ. అదే శ్రమ అంటే నాకే ఎందుకు ఈ శ్రమ? నన్నే ఎందుకు దొంగలు దాడి చేయాలి? నన్ను ఎందుకు కొట్టాలి? అంటే నీ దగ్గర ఒక విలువైన వస్తువు ఉంది నా బిడ్డ. నాన్న, నీ దగ్గర ఒక విలువైన వస్తువు ఉంది. అదేంటి అంటే దేవునిచే ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన, అదే కదా మనం చదువుకున్న ఎఫెసీ పత్రికలో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. మీరు అదే మాట ఇంటికి వెళ్ళిన తర్వాత 10 సార్లు చదవద్దండి. అద్భుతంగా మీకు ఎన్నో ఆలోచన దేవుడు ఇస్తాడు. చూద్దాం. మరి ఈ సమయంలో మరొక సమయంలో కూడా నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు? ఇదిగో నా ప్రకృతి వారు బాగున్నారు, అసలు నా ఇంట్లో అందరూ బాగున్నారు. అంటే ఇప్పుడంటే ఒకటి లేకపోతే 2 కడతారు పిల్లల్ని. మరి మా రోజుల్లో నాకు మా అమ్మ నాన్నకి మేము 6 పిల్లలు. 6 మేము చాలా తక్కువ సంతానం ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో మంచి స్కోర్లు ఉంటాయి. 10, 11 ఇంకా 12 కదా. అదిగో మా కుమారి ఎంతమందమ్మా? 12 మంది అంటే మా కుమారుడు వాళ్ళ మమ్మీ పెట్టే వాళ్ళ సంతానం. అలా ఉండేవాళ్ళు కదా. కుటుంబంలో అందరూ బాగున్నారు, బాగా సెటిల్ అయ్యారు. నీ బంధువులు చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. నాకేంటి నేను ఇంకా సెటిల్ కాలేదు? నాకేంటి ఇంకా శ్రమలేంటి? సరే, ఏదో గొప్ప ఆదాయం వస్తుంది, బ్రతకగలుగుతున్నాను. కానీ వెలుగులు చూస్తే నెల వచ్చేటప్పటికి వాడు చిత్తుకొని వెళ్ళిపోతున్నాడే. ఎవడు? అపవాది.
అపవాదంటే ఎవడు? అప్పులు మిగలనేయగల. నాకెందుకు ఈ పరిస్థితి వస్తుంది? నాతో పాటు చదువుకున్న స్నేహితులు మేమందరం ఒకటే క్లాస్లో ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ దాకానో లేకపోతే పీజీ దాకా వచ్చాం. వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు వచ్చాయి. నాకెందుకు ఈ శ్రమ అంటే వాళ్ళంత లేని ఆ యొక్క దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకుండగా నిన్ను ఒక దినాన హెచ్చించుటకు ఆయన ఆలోచన ప్రణాళికలో సిద్ధపరచుకొని ఆ మార్గాన్ని క్రమక్రమముగా తీసుకుని వెళ్ళేదానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే మధ్యలో సైతాన్ని గడుపు చేసి ఈ శ్రమను పెట్టేసేసి నేను చీకాకు పనిచేసి లోకంలోనికి నేను తీసుకుని వెళ్ళిపోతున్నాడట. నా మాటలు మీకు అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు ఆయనకి ఎంతమంది పిల్లలు? 12 మంది. 12 మంది పిల్లల్లో 11 మంది పిల్లలు బాగున్నారు కదా. ఒక్కడికే వచ్చి పడింది శ్రమ. ఆయన పేరు మీ అందరికీ బాగా తెలుసు, యోసేపు. యోసేపు పుట్టడమే అసలు పుట్టడం బాగానే పుట్టాడు. కొంత వయసు 13 సంవత్సరాల దాకాను ఏమో మంచి లైఫ్ అనుభవించాడు. అక్కడ స్టార్ట్ అయింది అతని శ్రమ. సొంత అన్నదమ్ములు అతన్ని చంపాలని ప్రయత్నం చేశారు. సచ్చే అంత దెబ్బలు కొట్టారు. లాస్ట్కి గుట్టలో పడేశారు. గుట్టలో ఉండి తమ్ముడు చూస్తూ అన్నయ్య గారా నేనేం చేశానన్నా అని అనుకుంటే వీళ్ళు సంతోషంగా ఆ గుండపై కూర్చొని భోజనం చేస్తున్నారు. చాలా ప్రేమ గల అన్నం లేదా వాళ్ళు. మనమైతే తింటామంటారా? మన తమ్ముడిని మనం అంత చంపేటట్టు కొడతామా? తప్పు చేస్తే ఒక దెబ్బ వేస్తారు అన్నం. ఈ రోజుల్లో అది కూడా చేయనట్లుగా తమ్ముళ్ళు ఎక్కువ కొడుతున్నారు. ఎందుకంటే తమ్ముడిని తల్లి బాగా ముద్దిగారు చేసి చెడగొట్టు. ఇద్దరే ఉండేది, సన్నిగాడు పండుగాడు. వీళ్ళిద్దరు మంచివాళ్ళే. పాపం చేయడానికి పండు కదరా చేయగలన్నా. సన్నిగాడు అడిగి వీడి విషయం తెలుస్తుంది. అంత హింస, అంత శ్రమ. ఆ తర్వాత బానిస బతుకు. బానిసలు అంటే రోజు పలావు తినే బతుకాలని గెలిచిపోస్తారన్న బానిసలకి. అందులో ఆనాటి బానిసలు కన్నా అతన్ని కొనుక్కున్నవాడు ఏమి చెప్పినా చెయ్యాలి. ఏమి చెప్పినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడి నుంచి కత్తిచ్చి పొడుచుకోరా అంటే పొడిచేసుకొని చచ్చిపోవాలి. అది బానిస బతుకు అంటే. ఆ బానిస బతుకు. ఆ తర్వాత నింద. ఏమైందో మీకు తెలుసు. పోతీఫరు భార్య ఆ యవ్వనస్తుడు అయినటువంటి యోసేపును ఆయన్ని ఆకర్షించి ఆమె అతన్ని ప్రేరేపించినప్పుడు విదిలించుకుని వెళ్ళిపోతే ఆమె నింద వేసి నీ సేవకుడు నీకు బానిస నా చేయబడుతున్నాడని చెరసాల. నెక్స్ట్ ఈ శ్రమలన్నీ ఎందుకు పొందాడు? ఈ శ్రమలన్నీ ఎందుకు కలిగి యోసేపు అంటే సాతానుడికి తెలుసు. సాతానుడు చూచాడు ఒక దినాన వీడు ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజులాగా అవ్వబోతున్నాడు. అతని మీద ఉంచబడిన కిరీటాన్ని ముందుగానే చూచి చిన్నప్పటి నుంచే అతన్ని శ్రమల పాలు చేశాడు. ఇప్పుడు అర్థమైందా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 17 సంవత్సరాలు యోసేపు ఆ బానిస బతుకు బ్రతికి శ్రమలు అనుభవించి ఒక్క మాట కూడా ప్రభువా ఏంది నాయన నాకే ఎందుకు ఈ శ్రమలు అన్నాడా? మౌనంగా మహాభక్తిగా ఇంకా భక్తిగా శ్రమ పొందే కొలది ఆనందిస్తూ ముందుకు పోయాడు. పోయిన కొలది ఒక స్టేజ్ వచ్చింది. అసలు యోసేపుకి ఏం దర్శనం వచ్చిందమ్మా? కళ వచ్చింది కదా, చిన్నప్పుడు కళ. ఏమని అన్నలారా, కళలో 12 పనలు. 12 పనలు ఒక పన నిలబడి ఉండగా 11 పనలు వచ్చి దాసోహం అన్నాయంట. వస్తుంది కదా కలిగి ఎరా అంటే నువ్వు నిలబడితే నేను దాసోహం కొట్టండి. అప్పుడే అప్పుడు ఈ
శ్రమలను అనుభవిస్తున్నప్పుడు గుంటలో ఉన్నప్పుడే అనుకోనుండొచ్చుగా, ప్రభువా నాకు నువ్వు ఇచ్చిన దర్శనం ఏంటి, నేను నిలబడుంటే వాళ్ళు వాగడం ఏంటి, ఇప్పుడేమో నేను కొత్తలో పడుంటే వాళ్ళు భోజనాలు చేయండి, ఇదేనా న్యాయం తండ్రి అనుడొచ్చుగా. అనుంటే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాసి యోసేపు గురించి రాస్తూ పరిశుద్ధ గ్రంథం అంటాడమ్మా, యోసేపుకి దేవుడు తోడై ఉండగా, దేవునికి స్తోత్రం చెప్తాం హల్లెలూయా. యోసేపుకి దేవుడు తోడై ఉండడం, ఒకనొక దినాన యోసేపు ఎటువంటి ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతున్నాడో సాతానుడు చూచాడు. చూచి ఈ వయసు నుంచే ఆయన్ని కష్టపెట్టడం ప్రారంభించాడు. కానీ యోసేపుకు ఉన్నటువంటి ఆ నిరీక్షణ, యోసేపుకు దేవుడు ఇచ్చిన రక్షణ గట్టిగా పట్టుకున్నాడు. కానీ వదిలాడా? వదిలింటే లోపల పడిపోయింటే యోసేపు ఆ స్థితికి వెళ్ళినట్టు రావడా? లేదు. ఇంకో వ్యక్తిని చూద్దాము. మనందరికీ తెలిసిన బాబాయ్, పెద్ద బాబాయ్, కథనాన్న బాబాయ్ గారు, కథనాన్న దావీదు కథనే. యెష్షయికి 8 మంది కుమారులు. 8 మందిలో 7 బాగానే ఉన్నారు. 7 యుద్ధశూరులు, సైన్యంలో చేర్చబడి చక్కగా వాళ్ళు పోషింపబడుతున్నటువంటి బిడ్డలు. ఆఖరి చిన్నవాడికి వచ్చింది దావీదుకి. ఏమొచ్చింది? గొర్రెలు కాసుకునే పరిస్థితి. ఇంటిలో గౌరవం లేదు. రే పోయి గుడ్డు కాసుకో, దిగే పని. యుద్ధం జరుగుతుంటే నాన్నగారు ఆ రొట్టెలు, ఆ పేలాలు, ఆ తేనె అని అందరికి ఇచ్చిరారా, ఎలా ఉన్నారో చూసిరారంటే వాళ్ళ మేలు కోసమే, అందరి మేలు కోసమే వచ్చిన దావీదు వాడు అన్నాడు అంటారు, ఏమంటారు మందరం ఎక్కడ వదిలేసావు ఓ అని చెప్పి తరివేసినటువంటి దావీదు. ఆ తర్వాత ఎన్ని శ్రమలమ్మా, ఎన్ని శ్రమలు. అతను చంపాడు. చంపిన వెంటనే రాజైపోయాడా? సౌలు దావీదును చంపాలి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వేటు పడేటప్పుడు కూడా దేవుడు తప్పించాడు. కానీ ఆ శ్రమలన్నీ కలుగు చేసింది సాతాను. ఎందుకంటే దావీదు మీద ఉన్నటువంటి ఆ కిరీటాన్ని సాతాను గాడు చూశాడు. దావీదుకున్న విలువైన ఆ కృపను, దేవుడు ఇచ్చినటువంటి విలువైన ఆశీర్వాదాన్ని సాతాను గాడు చూచి శ్రమలు కలిగి చేశాడు. కానీ దావీదు ఎక్కడైనా తప్పాడమ్మా? దేవుని మార్గము తప్పి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం ఏదైనా చేశాడా? కిరీటము ధరించి రాజ్య పరిపాలన చేయే వరకు ఎక్కడ కూడా మార్గం తప్పల. ఆ రక్షణను, దేవుడిచ్చినటువంటి కృపను అలా గట్టిగా పట్టుకున్నాడు. తన విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయాడు. దేవుని స్తోత్రం చెప్తాం హల్లెలూయా. ఇది దేవుని ప్రేమమా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము రక్షణ కలిగినటువంటి బిడ్డలకు అనుగ్రహించబడింది. నువ్వు విలువైన దానివి, నువ్వు విలువైన వాడివి. కాబట్టే నీకు ఈరోజు స్వల్పకాలము, అల్పకాలము శ్రమలు. ఈ శ్రమను చూసి నువ్వు కంగారు పడిపోతున్నావు. ఇంకొక ఆయన ఉన్నాడు, సంసోను. ఎటువంటి అభిషేకం అంటే సంసోను మీద భయంకరమైనటువంటి, అసలు భయంకరమైన అద్భుతమైనటువంటి బలాఢ్యుడు. చనిపోయినటువంటి గాడిద దవడ ఎముక పట్టుకొని అతి శూరుడు, చాలా పరాక్రమంతోలేనటువంటి సైనికుల్ని 1000 మందిని ఈ దవడ ఎముకతో చంపేశాడు. అంటే ఈయన పెద్ద నైపుణ్యం కలిగిన వాడా? అభిషేకం, దేవుడు స్తోత్రం చేద్దాం హల్లెలూయా. అభిషేకం చూచాడు సాతాను. వీడెట్ట కొట్టాడని దళాయిలా వేశాడు. ఎలా స్త్రీ వ్యామోహంలో పడని వాడు చాలా అల్పమైన వాడు. ఫస్ట్ కొట్టేది వాడు స్త్రీ వ్యామోహంలో పడేస్తాడు. పురుషులు స్త్రీలను పురుషుల వ్యామోహంలో పడేస్తాడు. శ్రమ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లో బాగానే ఉంటుంది. నువ్వు రక్షణ కోల్పోతావు కదా, ఆయన తీసేస్తాడు. ఇక అక్కడి నుంచి వీడు వదిలేస్తాడు. నిన్ను లోపల వదిలేసి నా పని అయిపోయింది, వీడిని నరకానికి పంపించేసాను, చాలా అనుకుని వాడి సంసోను
తనకిచ్చిన అభిషేకాన్ని నిలబెట్టుకోవాలి. దళేల వ్యామోహంలో పడి ఆ రక్షణను పోగొట్టుకొని చివరికి ఏమయ్యాడమ్మా, అంత పరాక్రమవంతుడు ఒక కుక్కలు కట్టేసినట్టు 2 స్తంభాల మధ్య గొలుసులు వేసి కట్టేశాడు. సరే, తిరిగి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఆ కృపను మళ్ళా తిరిగి పొందుకొని తనతో పాటు 3000 మంది ఆ స్పాట్లో చంపేశాడు. ఎందుకంటే ఆ స్తంభాలు మూల స్తంభాలట అతను కట్టేసిన ప్రదేశానికి ఆ 2 స్తంభాలను లాగేటప్పుడు పడిపోయాయి. మొత్తం బిల్డింగ్ కూలిపోయింది. అందులో దాదాపుగా 3000 మంది ఉన్నారు. ఇతను కూడా చనిపోయాడు. కానీ దావీదు, యోసేపులు ఎటువంటి శ్రమలు వచ్చిన, ఆకర్షణలు వచ్చిన, యోసేపుకి ఆయన పనిచేస్తున్న యజమాని భార్య ఆపరిస్తే ఎంతయ్యాడా, నా రక్షణని కాపాడుతున్నాడు. విలువైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన కాపాడుతున్నాడు. ఆయన ప్రేమ పారమైనదమ్మా, యేసయ్య ప్రేమ. దాన్ని ఎలా మనం కనుగొనాలంటే పౌలు భక్తుడే ఒక మాట అంటాడు పరిశుద్ధ గ్రంథంలో, రెఫరెన్స్ తర్వాత చెప్తాను. మీరు విలువ పెట్టి కొనబడ్డారు. ఏ విలువమ్మా, ఏ విలువ పెట్టి కొనబడ్డావు తల్లి నువ్వు? సుమలత, ప్రభు వారు కాచిన ఆ రక్తమని విలువ, ఆ రక్తాన్ని కార్చి ఆ విలువని చెల్లించి నిన్ను నన్ను కొన్నాడట. నువ్వు మహా విలువైన దాన్ని, నువ్వు మహా ఖరీదైన దాన్ని. ఎందుకంటే నీకోసం ప్రభువు తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రకాష్, నీకోసం యేసయ్య ప్రాణాన్ని పెట్టాడు. యు ఆర్ మోస్ట్ ప్రెషస్ పర్సన్. ఎందుకంటే ఆ ప్రభువు నువ్వు నమ్మేవుగా, సువార్తను నమ్మేవుగా, నమ్మి బాప్తిజం తీసుకున్నావు కదా. సో నీకు రక్షణ వచ్చింది. రక్షణ మీరు సొంతాన్ని సంపాదించుకున్నారు తల్లి. రక్షణ ఊరికే వచ్చేసిందా? లేకపోతే నువ్వు కష్టపడి కొండలు కొట్టి ఇది చేసి డబ్బు పెట్టి కొనుక్కుంటే వచ్చింది నీ రక్షణ. ఒక వ్యక్తి బలైపోయాడమ్మా. ఒక వ్యక్తి బలైపోయి తన ప్రాణాన్ని పెట్టాడట. ఆయన వేరే, నేను ప్రకటిస్తున్నా, నజరేయుడి యేసు. అందరు చెప్పండి, నజరేయుడైన యేసు. యేసు యేసు. ఇందాక మన ఆరాధనలో ఎన్నిసార్లు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ఆపుతుంది కాదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే. ఆశ్చర్యమైన ప్రేమ మరణము
అది? మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. నువ్వు కష్టపడితే వచ్చింది కాదు, నువ్వు శ్రమ పడితే వచ్చింది కాదు ఈ రక్షణ. ఆ మహిమ, ఆ ఆశీర్వాదము నీ కొరకు తండ్రి ద్వారా కుమారుడిగా ఈ లోకములకు పంపించబడినటువంటి యేసుక్రీస్తు వారు బలియాగం అనేటువంటి త్యాగం చేస్తే ఆ రక్షణ వచ్చింది. అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి కొద్దిపాటి శ్రమలకు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ వస్తున్నాయి ఈ రోగాలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ యొక్క శోధనలు, నాకే ఎందుకు వస్తున్నాయి ఈ నిందలు అని మరలా లోకంలోకి విడిపోతే దేవుడు నీ కోసం ఏర్పాటు చేసి ఉంచినటువంటి ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతావు కదా. ప్రియమైన బిడ్డ, ఒక కుమార్తె దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఎంతో ఎంతో ఆశీర్వదించబడిన స్థితిలోకి వెళ్ళిందట. మందిరంలో ఆ బిడ్డే ప్రధాన స్థానం. అన్నిటిలో మందిర పరిచర్య అంటే విసుగుండదు. ఎంత సేపు పని చేసినా ఆ ముఖములో నవ్వుకోదు. కష్టపడి కష్టపడి మందిరం కోసం బాగులాడుతున్నటువంటి బిడ్డ, రక్షించబడిన బిడ్డ అనగా సువార్తను నమ్మింది, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించింది, దేవుడిగా ఒప్పుకుంది, బాప్తిసం తీసుకున్న బిడ్డ. ఆ దేవుడు ఆ బిడ్డను చూసి మహా 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 సంతోషించి కొన్ని కృపావరాలు ఇచ్చారండి. ఆ బిడ్డ కొద్దిపాటి శ్రమలు జీవితంలో వచ్చాయని బ్యాకప్ అంటే వెనకడుగు, మరలా తిరిగి లోకములో వెళ్ళిపోవడం, మరలా మందిరానికి రాకపోవడం, మరలా మందిర పరిచర్య చేయకపోవడం, ఇక మందిరమే మానేసి ఇక లోకంలో పడి కొట్టుకుపోతున్న సమయంలో ఒక దైవజనుడి ద్వారా ఒకే ఒక మాటను ద్వారా ఆ దైవజనుడి నోటి నుంచి దేవుడు మాట్లాడిన ఒకే ఒక మాట తనను పట్టుకోవడం ద్వారా మరలా తిరిగి ఆ లక్ష్యాన్ని పొందుకోగలిగిందట. దేవుడికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. కానీ అన్నిసార్లు అదే విధంగా జరుగుతుందని మాత్రం మీరు ఎప్పుడు భావించకండి. శ్రమలు వస్తాయి, విశ్వాసులకే వస్తాయి, బాప్తిసాలు తీసుకున్న వారికి వస్తాయి. ప్రభువుని గట్టిగా పట్టుకొని ఆయన నీ విశ్వాస యాత్రలో ఆయనతో నడిపింపబడుతున్న వారికి శ్రమలు కలుగుతాయి. లేదు, నువ్వు బాప్తిసం తీసుకో, నీ జీవితం అద్భుతం, అమోఘం, ఏడ మీద నరకలాగుతుందని చెప్పి ఎవరైనా చెప్తే అబద్ధం చెప్తున్నాడు. అటువంటి తేనె పూసే మాటలు నమ్మొద్దు. దేవుని వాక్యం ఏమి చెప్తుందో అది నమ్మండి. నీకోసం శిలువలో ఆ యొక్క శ్రమలను గురించి రక్తం కార్చి శిలువలోనే నీ కొరకు, నీ యొక్క శాప పాప విమోచన కొరకు, నీ రక్షణ కొరకు తన ప్రాణాన్ని బలి ఇచ్చినటువంటి ఆ ప్రభు యొక్క త్యాగాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అంత శ్రమపడి అంత కఠినంగా తన ప్రాణాన్నిచ్చి నీ కొరకు సిద్ధపరిచిన రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఈ స్వీట్ హనీ మెసేజెస్ చెప్పే వాళ్ళ మాట్లాడుతున్నాను. నువ్వు ఏమి చేయలేదు, అక్కర్లేదు, నువ్వు వచ్చాయి, కానుకలు ఇచ్చాయి, నీ దశమ భాగాలన్నీ దైవజనుడికి ఇచ్చాయి, నీ యొక్క కానుకలన్నీ ఇదిగో పెట్టిన వేసేయి, లేదా టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి. ఈ పేరు కూసిన మాటలు విని చాలా మంది నష్టపోయిన వారు అర్థం. దైవజనుడు విశ్వాసంతో మీరిచ్చే ఆ కానుకలట పరిచర్యకి ఖర్చు పెట్టాలి. తన పోషణార్థం కొంత వాడుకోవాలి, కొంత, అంతేగాని
ఒక ఆమె కరేపాకు అమ్ముతూ ఆ కరేపాకు అమ్మిన డబ్బుల్లో దశమ భాగాలు తీసి 7,000 పోగు చేసి ఒక దైవజనుడికి ఇచ్చిందంట. అయ్యా టీవీ ప్రోగ్రామ్ 10,000 అన్నావుగా, ఇప్పుడు 7,000 అయింది, ఇది పెట్టుకో, ఇంకో 3,000 ఇస్తానంటే, అది ఎందుకమ్మా, నువ్వే కరేపాకు అమ్ముతున్నావు కదా, పర్వాలేదమ్మా అని అన్నాడు. కానీ తీసుకున్నాడట ఆ దైవజనుడు. ఆయన వేసుకునే ఒక సూటు విలువ ఎంతో తెలుసా? ఆయన సూటు తప్పించి వేరే వేయకూడదు. నేను వేయకూడదు, నేను అంటలేదు. నేను అస్సలు విమర్శించడం లేదు. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. వాళ్ళు కష్టపడి వాళ్ళు తీసిన కష్టార్జితంలో తీసిన ఆ దైవ కృప, ఆ కానుకని నీ చేతులు పెట్టి నువ్వు 20,000, 25,000, 30,000 పెట్టి సూట్ వేసుకోవడం, నీ బిడ్డలకు 10,000, 18,000 డ్రెస్సులు కొనియడం ఎందుకు కాదు? వాళ్ళు ఇచ్చింది. దైవజనుడా, నువ్వు పోషింపబడు, సంఘాన్ని విస్తరింపచేయి, సంఘస్థులకు కూడా ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తీర్చు. ఇది కానుకను వినియోగించే పద్ధతి. టోటల్ కానుక మీనింగే మార్చేసారు కొంతమంది దైవజనులు. తండ్రి 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 వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా రిటర్న్ రాదు. నాకు ఈ మధ్య పెద్ద సంఘాలకు వెళ్తూ అక్కడ చాలా విశ్వాసంగా ఉంటున్నటువంటి బిడ్డలు భయంకరమైన శోధన ఎదుర్కొని 20,000 అర్జెంటుగా కావాలి అంకుల్, దయచేసి మీ దగ్గర ఉంటే మాకు ఇస్తే నేను 1వ తారీఖుకి నాన్న చేత పండుగలోనే ఇచ్చేస్తామని వస్తే, యాక్చువల్గా నా దగ్గర లేదు, ముందుంటే ఇచ్చేసిండేవాడు ఆ రోజు 20,000. అయ్యా ఆ పెద్ద సంఘం కదా వెళ్ళేది, ఒక వారాన్ని కాదు, నెలకి దాదాపు 10-15 లక్షలు వస్తాయి కదా ఆ సంఘంలో. ఆ దైవజనుడికి నువ్వు విశ్వాసం ఎట్లంటే నమ్మక పట్టులా ఉంటావు కదరా, ఎవరి కుమారుడితో మాట్లాడుతున్నావు. ఆ దేవుడు నడకపోయేవా ఆయన ఒక ఆవిడంతా అది అంటే వదిలేనట్టున్నారు. ఏనన్నా దైవజనుడు కాదు ఆయన, నువ్వు విశ్వాసం కాదు. మీ ఎదుర్కొన్న బంధం అలాంటిది. నాకు తెలుసు వాళ్ళు ఎదుర్కొన్న బంధం అంత చక్కగా. చదువున్న మానేసి వెళ్ళిపోతాడు అక్కడ మీటింగ్లు అంటే, హాస్టల్ అంటించేస్తాడు, ట్యాబ్లు కట్టించేస్తాడు. ఆ కుమారుడికి అవసరం వస్తే దైవజనుడు లక్షల కానుకలు వస్తున్నాయి, ఆ 20,000 అది కూడా చేయవద్దు, అడగలేకపోయాడు. ఇది మన సబ్జెక్టులో విషయం కాకపోయినా మీకు తెలియచేయాలని సంగమా మీకు చెప్తున్నాను. పిచ్చి ప్రకటనలు ఆవేశపూరితమైన ఉజ్జీవింపజేసే మీకు ఒక్కోసారి ఎలా వస్తుందంటే ఈ ఆశ్చర్యం తీసుకెళ్ళి ఇచ్చేయాలి వాళ్ళకి అన్నట్టు అనిపిస్తుంది. అలాంటి మాట చెప్పే వాళ్ళు ఉన్నారు. మాటలు చూసి మోసపోవాలండి. దేవుని వాక్యం, సత్య వాక్యం ఎక్కడ ఎత్తబడుతుందో అక్కడికి రండి. మీ డబ్బులు, మీ ధనాలు, మీ ఆస్తులు అమ్ముకొని రెండే చేసేవాళ్ళు. దేవుని వాక్యమే మేము ఇస్తాం, తీసుకోండి, వినండి, ఆ వాక్యాన్ని బలపడండి, చూడండి ఎలా ఉంటుంది మీ జీవితాన్ని. పడండి తప్పట్లు గట్టిగా దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ క్రిస్టియన్ సమాజం. ఇటువంటి మాటలు చెప్తే నచ్చవు జనానికి, కొంచెం కఠినంగా ఉంటాయి. కానీ మీరు నిలబడి వస్తున్నారంటే మీరు నిజంగా నా ముద్దు బిడ్డలు, యేసయ్యకి విలువైన బిడ్డలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆన్లైన్లో ఉన్న మీకు కూడా చెప్తున్నానమ్మా, ఆన్లైన్లో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నువ్వు ఒక విలువైన బిడ్డవి. యేసయ్య రక్తంతో నువ్వు కొనబడ్డ విలువ పెట్టి కొనబడ్డ బిడ్డవి, రక్షణలో ఉన్న బిడ్డవి. నీ నుండి ఆ రక్షణను తొలగించేస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కానీ ప్రభు నీకేం ఇచ్చాడు? పరలోక మహిమ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు ఇచ్చాడు, మనందరికి ఇచ్చాడు. వాడి ప్రయత్నం ఈ శ్రమల ద్వారా ఏం చేస్తావు? మనం లోకంలో పడిపోతే ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతాం. కోల్పోయిన వెంటనే వాడు వదిలేస్తాడు. కోల్పోయిన యేసయ్యకి మనం ఏం చేస్తాడు? నువ్వు అంతకుముందు పందికి పొదలో ఉన్నావు, తీసుకొచ్చాడు ప్రభు, కడిగాడు అలా రక్తంతో, నువ్వు బరిగా మార్చాడు. చక్కగా ఉన్నావు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. మళ్ళా పంది ఆకారం ధరించుకొని ఆ పొదలకు పెడితే
ఎన్నిసార్లు దేవుడు నీకోసం రక్తం కార్చాలా? ఎన్నిసార్లు ఆ రక్తంతో కడగాలా? ఎన్నిసార్లు ఆ రక్తాన్ని వాడుకుంటావు? ఆలోచించండి, మోకరించండి, దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ సమయంలో ఒక్కసారి అందరూ పశ్చాత్తాపంతో, ప్రభువా మాకు వచ్చినటువంటి ఈ శ్రమలను బట్టి ఇంతకాలం నేను శ్రమలో ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా మాట్లాడాను మా తండ్రి. ఎందుకు నాకే ఈ శ్రమలు వస్తున్నాయి? దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమలు కలుగు చేస్తున్నారు? నేను బాప్తిసం తీసుకున్న బిడ్డనే, నేను రక్షణలో ఉన్న బిడ్డనే. ఎందుకు నాకు ఈ నష్టాలు, ఈ వ్యాపారంలో విపరీతమైనటువంటి నష్టాలు, నా కుటుంబంలో ఈ బాధాకరమైనటువంటి పరిస్థితులు, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ నిందలు, అవమానాలు, అవహేళనలు, అనారోగ్యములని దొరికిపోతున్నానేమో. దొంగోడు దోచుకోవాలంటే పూరి గుడిసెలోకి వెళ్ళడమ్మా. వాడు విలువైన పవర్తి మీద పడతాడు. ఎందుకు? అక్కడ ఏదన్నా విలువైనది దొరుకుతుందని దోచుకోవాలి. నువ్వు విలువైన దాని కదా తల్లి, యేసయ్య దృష్టిలో. అయ్యా నువ్వు విలువైన వాడివి కదా నాన్న, నువ్వు విలువైన వాడివి నాన్న యేసయ్యకి. అమ్మా నువ్వు విలువైన తల్లివి తల్లి, విలువైన బిడ్డవి. దేవునికే అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్న బిడ్డని, బాప్తిసం తీసుకున్న బిడ్డని, రక్షణలో ఉన్న బిడ్డని, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డని. వాడు నేను కదిలించాలని కొంచెం శ్రమలు చేస్తాడు తల్లి. అమ్మా ఏడవబాక, ఏడవద్దు ఎవ్వరు ఏడవద్దన్నా. ఉన్నాడుగా మనకి ఆశ్చర్యమైన ప్రేమను చూపించే గొప్ప దేవుడు. నీ స్థితిని చూచి నీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి నిన్ను కౌగిలించుకొని నిన్ను ముద్దాడి తన మహిమనిచ్చే దేవుడు ఉన్నాడుగా. నా స్థితి చూచిన ప్రేమ, నా జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి తన మహిమనిచ్చే, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి తన మహిమనిచ్చే. అయ్యా మనిషికి శ్రమలు ఎందుకు వస్తాయి? నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? ఈ ప్రశ్న సమాధానం లేకుండా మా జీవితాల్లో ఇంతకాలం ఉండిపోయింది నాయన. ఈరోజు మాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయో,
ఆ మర్మాన్ని తెలియజేస్తున్నాను. స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి. ఈ ప్రియబిడ్డలకు శ్రద్ధగా ఉన్నారయ్యా. వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి ఆ మహిమకరమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను, తద్వారా వారు పొందుకున్న రక్షణను, మీరు ఉచితముగా ఇచ్చినటువంటి పరలోక భాగ్యాన్ని దొంగిలించాలి. వారి వద్ద నుంచి దాన్ని తీసివేసి వారిని శ్రమలకు గురిచేసి వారిని నరకానికి పంపించాలని సాతాను ప్రయత్నాలే ఈ శ్రమలకు కారణం. బిడ్డ, భయపడకు. నీకు ఇచ్చిన రక్షణను గట్టిగా పట్టుకుంటే నీ భవిష్యత్తును నేను యోసేపు అందులో ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తాను. దానియేలుకు రాజ్యాధికారం ఇచ్చినట్టుగా, అలాగే దావీదును కిరీటధారిగా చేసినట్టుగా నేను చేయబోతున్నాను. దాన్ని వాడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించబోతున్నాడో చూచి నిన్ను ఆ స్థితికి చేరనివ్వకుండా ఈ శ్రమలు కలుగజేస్తున్నాడు. కనుక దాన్ని నువ్వు గ్రహించకుండా నాకే ఎందుకు ఈ శ్రమలని బాధపడ్డానికి కొంతకాలం, కానీ సమీపించడానికి తేజస్సులో నివసించే ఆ కృప, ఆ తేజోమయుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడట, నీ కోసం చూస్తున్నాడట. నువ్వు రక్షణను కోల్పోతావా, శ్రమను సహిస్తావా, ఆయన నిన్ను పరీక్షగా చూస్తున్నాడట. తగిన సమయం వస్తుంది, వచ్చినప్పుడు తప్పకుండా ఆ శ్రమల నుంచి నీకు విడుదల కలుగుతుంది. నువ్వు ఒక విలువైన బిడ్డవు కనుక, నీ దగ్గర ఒక విలువైన రక్షణ అనే భాగ్యం ఉంది కనుక, ఆశీర్వాదం ఉంది కనుక, తద్వారా నీకు చెందవలసిన ప్రతి ఆశీర్వాదం ఆయన నీకు అనుగ్రహిస్తాడట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రక్షకుడు నాకు కావాలి, ఆ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నాకు కావాలి, ఆ పరలోక వారసత్వం నాకు కావాలి. వాటిని నేను విడువను, పోగొట్టుకోను. ఎన్ని శ్రమలు వచ్చినా వనగలు సనగలు, నాకు యేసయ్య తోడు ఉన్నాడు, ఆ యేసయ్య నాకు కావాలి అని ఆశపడిన వారు ఒక్కసారి చేతి చూపించినట్లయితే మీకు తప్పకుండా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ద్వారా దేవుని కృప కలుగునుగాక. నా ప్రభువా, నా దేవా, ఎత్తబడిన చేతులను దీవించండి, పట్టుకోండి. శ్రమలను నా తండ్రి వారు అనుభవించే శక్తిని బట్టి ఆ తదనంతరం వారు పొందబోయే అద్భుతమైనటువంటి ఆశీర్వాద కృపలకు వారిని వారసులుగా చేసి ఏ ఒక్కరిని చేయబడుతున్నాయి, ఏ ఒక్కరిని చేయబడుతున్నాయి. సమీపించదాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమతో బలమైనది. యేసయ్యా, నీ హృదయంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమతో బలమైనది. యేసయ్యా, నీ హృదయంతో విలువైనది.
దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం మాకు చాలా చాలా బలపరిచింది. ఈరోజు దేవుడు మా శ్రమలు ఎందుకు ఈ శ్రమలు కలుగు చేస్తున్నారు అనే దానికి ఆ ప్రశ్నకు మాకు ఈరోజు సమాధానం దొరికిందన్న వారు మాత్రమే సమాధానం దొరకలేదన్న వారు దయచేసి పైపై పాటించాలి. మాకు ఈరోజు దేవుడు మాతో మాట్లాడి ఆ సమాధానం మాకు చెప్పారు, ఆ యొక్క వివరణ మాకు ఇచ్చారు. ఇక నుంచి శ్రమ వచ్చినా మేము భయపడమన్న వారు మాత్రం మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా దేవుడికి మీరు చెప్పినటువంటి ఆ యొక్క స్తోత్రాన్ని బట్టి దేవుడు మాట్లాడిన ప్రతి మాట గుండెల్లో అలా చుచ్చుకుని పోయిందని మీరు అర్థం చేసుకున్నారు. ఆయన బాధని, ఆయన స్థితిని మీ స్థితిని ఎలా మార్చబోతున్నాడో కూడా మీరు అర్థం చేసుకున్నందుకు మీకు ప్రభు పక్షం మీ అందరికీ వందనాలు, అందరికీ ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్య పరిచయం గురించి మరి మిగతా కార్యక్రమాలు ముందుకెళ్దాం. కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు, సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ముందుకు రండి. దేవుడు చేసిన అద్భుతమైన వేళకై చూపినటువంటి అపారమైన కృతజ్ఞతగా కానుక సమర్పించుకోవాలి. ప్రభువా స్తోత్రం నాయన. ఇదిగో నీ ప్రియకుమారుడు నీ కుమార్తెలు వారికి మీరు చేసిన మేడను బట్టి, అలాగే వారికి మీరు ఇచ్చిన ఆ సంపాదనను బట్టి కృతజ్ఞతా కానుకలు గాను దశమ భాగములు గాను తీసుకోవచ్చిన ఈ కానుకలను మీరు స్వీకరించండి. మీరు స్వీకరించి అంగీకరించి బిడ్డలకు తిరిగి నూరితల ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయండి. యేసు నామముని ప్రార్థనలు సమర్పించి ప్రతిలాంటి పెట్టుకుంటున్నాను నా ప్రభుత్వం. ఆమేన్. ఈ సమయంలో ప్రియకుమార్తె శేషు సాక్ష్యం చెప్పాలని ఆశపడుతుంది కనుక ఆ బిడ్డ సాక్ష్యాన్ని మనం విందాం. అయితే ఆగస్టు నెలలో కాలం వచ్చినప్పుడు 4వ ఆదివారం వాక్యం చెప్తూ పేద విధవరాలు తన పిల్లలంతా దేవుడికి ఇచ్చేసింది. మీలో ఎవరికైనా ధైర్యం ఉందా? మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా దేవుడికి ఇచ్చేసేయండి, దేవుడు మీకు 200గా ఇస్తారు అని ఆ రోజు వాక్యం చెప్పారు. ఎప్పుడో అన్న ఇప్పుడు వచ్చిన తల్లి దశమాల గురించి మనతో మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఇలా టైంలో కాలేజ్ చేయాలి కాబట్టి నాకు శాలరీ ఏం లేదు. నా దగ్గర ఉన్న పాకెట్ మనీ మొత్తం అయిపోయింది. ఓన్లీ నా దగ్గర 1000 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఆ రోజు ఇంకా 1000 ఉన్నాయి. అన్న చెప్పారు కాబట్టి ప్రభు నా దగ్గర ఇంకేమీ లేవు, నా దగ్గర ఉన్న ఇవే నేను నీకు ఇస్తున్నాను. అన్న ఏమన్నారంటే మీరు 1000 ఇస్తే 2000 రెట్టింపు ఇస్తారు దేవుడు అని చెప్పారు. అయితే సరే అని చెప్పి నేను ఇస్తాను ప్రభు అని అనుకున్నాను. అనుకునే లోపల అంకుల్ అనౌన్స్ చేశారు, చెట్టు గురించి అనౌన్స్ చేశారు. ఆ రోజు అనౌన్స్ చేస్తే నేను అనుకున్నా అందరికన్నా ఫస్ట్ నేనే ఇవ్వాలి అని అనుకున్నాను. ప్రియా ఇస్తుంటే కూడా ప్రియా నాపేసి మరి ఆ రోజు నేను ఇచ్చాను. నేను మనసులో అనుకున్నాను, ఆ రోజు అన్న చెప్పారు కదా. సరే దేవుడు 2000 నేను చాలా చిన్నప్పటి నుంచి అంటే గొప్పగా చెప్పట్లేదు కానీ స్కాలర్షిప్ వచ్చినా కూడా నేను పీజీ వరకు స్కాలర్షిప్ వచ్చినా కూడా స్కాలర్షిప్లో కూడా దేవుడికి నేను ఎప్పుడు దశంభాగం ఇస్తూనే వచ్చాను. నా శాలరీలో ఎప్పుడు తక్కువే శాలరీ అయినా కూడా నా శాలరీలో దేవుడికి ఎప్పుడు కూడా దశంభాగం ఇస్తూనే వచ్చాను. అయితే లాక్డౌన్ టైంలో నా దగ్గర అసలు అమౌంట్ లేదు. బండి కొనుక్కున్నాను, బండి కొనుక్కున్నాను, నా దగ్గర అమౌంట్ లేవు. సడన్గా నేను కాలేజ్ కూడా షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. జాబ్ కూడా మానేసి వేరే కాలేజ్ చూసుకున్నాను. అన్నసారి కూడా ప్లేస్ చూపించుకున్నాను. సరే ఒక నెల అయిపోయింది. నన్ను చూసి చెర్రీ కూడా పాకెట్ మనీలోంచి 1000 రూపీస్ పీకి ఇచ్చింది. 1 మంత్ అయ్యాక చెర్రీ డబ్బులు వచ్చేసాయి. బర్త్డే జరిగింది, చెర్రీ డబ్బులు వస్తాయి. నేను అనుకున్నా, అన్న కూడా ఒక మాట అన్నారు, ఎవరికైనా దేవుడు రెట్టింపు ఇవ్వకపోతే నన్ను
మేము ఆన్లైన్లో క్లాసెస్ చెప్తున్నాము, వీక్లీ 3 days చెప్తున్నాం అనమాట. అయితే వాళ్ళు శాలరీ గురించి ఏమీ మాట్లాడలేదు, నేను అడగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాలరీ గురించి మాట్లాడడం ఎందుకు, ఇయర్కి ఇట్లానే పిల్లలకి చెప్తే ఏమవుతుందంటే ఖాళీగానే ఉన్నాను కదా చెప్దామని అనుకున్నాను. మేము ఎలా అడగలేదు, ఆయన కూడా ఏం మాట్లాడలేదు. సర్లే కాలేజీ రీఓపెన్ చేసిన తర్వాత చూద్దాంలే అనుకున్నాను. నేను ఇట్లా అనుకున్న తర్వాత అక్టోబర్లో మా వదరాలు ఇంటికి వెళ్ళిన తర్వాత కాలేజ్ నుంచి ఫోన్ చేశారు. దేవుడు నేను ఇచ్చిన, అంటే నా దగ్గర ఏమీ లేవు, దేవుడు నేను ఇచ్చిన 1000 రూపాయలకి ఇంకో 0 యాడ్ చేసి దేవుడు నాకు శాలరీ ఇచ్చారు. అంటే మా హస్బెండ్ అడిగితే ఇస్తారు, నాకు 2000 నా తల కాదు, నేను ఎవరిని అడగకుండా దేవుడే నాకు ఇవ్వాలని అనుకున్నా. అసలు నేను ఊహించని విధంగా శాలరీ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇస్తారనుకున్నాను. కాలేజ్ ఓపెన్ అవ్వకుండానే సార్ ద్వారా దేవుడు నాకు శాలరీ ఇప్పించారు. అందుని బట్టి దేవునికి నిజంగా చాలా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఈ చర్చకు వచ్చిన తర్వాత నా జీవితంలో చేసిన మీరు ఉపకారాలకి దేవుడికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా దేవుడు నాతో మాట్లాడాడు, అందుని బట్టి కూడా దేవుడికి వందనాలు చెల్లించుకున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం జీవించుకుంటాను. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనము, వందింపగలనా నీ కార్యము, వివరింపగలనా నీ మేలులను, ఊహించకుండా చేసేవాడు మామూలు చేసే కొట్ట చోపట్ట గట్టిగా ఊహించి వస్తే 31వ తారీఖు శాలరీ పడుతుంది. నీకు తెలుసు కదమ్మా. ఈరోజు మా చెల్లి కాలేదు, కలవది రాలేదు, సరే ఏదో ఉంటుంది బలమైన కాలం. ఇప్పుడు కలవరికి ఎప్పుడు శాలరీ పడుతుందో వాళ్ళు ఆయనకి ఆమె ముందే తెలిసిపోతుంది. అది ఊహించింది, కానీ ఊహించని మేలు చేశాడు బిడ్డ చేసేయను. ఇప్పుడు నేను చెప్పానంటే ఆ రోజు నేను నన్ను వచ్చాడకండి అని, దేవుడు నన్ను కాపాడంటే కదా దేవుడికి స్తోత్రం. ఏ స్తోత్రం మాట్లాడి బాగా కాబట్టి ఆయన పక్షంగా నేను ఇచ్చాను మాట, వీటిని వాడుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మంచిది. ఇక సమయం అయిపోయింది, ఇక విడిపోదామా ఇంటికి. బా ఎంత సంతోషం, ఇంటికి వెళ్దాం అనుకున్నాను అంటున్నారు. కొంతమంది మాత్రం వద్దండి ఇంకా ఉందామని అంటున్నారు. నా పీపు మాత్రం మంచిదండి. ఏమన్నా ప్రార్థన అవసరం ఉంటే ముందుగానే మాకు తెలియజేయాలి. ఎందుకంటే శుక్రవారం అద్భుతమైనటువంటి విజ్ఞాపన ఆరాధన జరుగుతుంది. ఇక్కడ పాల్పంచుకోలేకపోతున్న మీరు నిజంగా అభాగ్యులుగా, ఇప్పుడు మాట అందాం అనుకున్నాను, నేను అనుకుంటున్నాను అభాగ్యుడైన భాగ్యం ఉండి కూడా పొందుకోలేని వాడు అభాగ్యుడు అంటారు. ఎటువంటి అద్భుతాలు జరుగుతుంది, ఎటువంటి సాక్ష్యాలు. దేవుని డబ్బులు ఇచ్చి 100 రూపాయలు ఇస్తే సాక్ష్యం చెప్పాలి ఆ బ్యాచ్ కాదుగా, జరిగినట్టు చెప్తున్నాను. కాబట్టి మీకు ఏదైనా అవసరం, ఏదైనా శ్రమ ఉంటే మాకు తెలియజేయండి. కనీసం ఫోన్ ద్వారా తెలియజేయండి. ఆ రోజు మాత్రం మీరు వచ్చి మందిరంలో ఉంటే మీరు ఫోన్ చేసేసి ఇంట్లో పడుకొని శుభ్రంగా అదేదో మంచిది తలకాయ కాళ్ళు మటన్ బిర్యానీ చేసుకొని తిన్నారనుకోండి, నేను ఇక్కడ ఉపవాసం కడుపు కాల్చుకొని కడుపు మార్చుకొని తగిన తాగడం మంచిది. ఆకలి బాధకి అమ్మ కొంతమంది చెప్తారు, అమ్మ ఉపవాసం ఉంటే మాకేమంది కాదు. నేను మాత్రం నమ్ముతాను. శరీరానికి ఒక సత్వం ఇచ్చాడు. ఒక టైంకి మనం అన్నం తినాలి, తినకపోతే ఆకలిదా ఏమన్నా సరే ఆకలిదా వేస్తుందా? నాకు మాత్రం కడుపులో మంతా ఉంటుంది, దానికి పోస్తా ఉంటా నేను అగ్ని కదా మద్యం పోయకుండా మంచిని వస్తుంది. నేను ఏ విధంగా ప్రార్థన చేస్తుంటే నేను ఒక స్క్రిప్ట్లో రాసి అక్కడ పడేసి లేదా పూర్వకాలు చేసి ఇంట్లో ఎట్లా ఉంటుంది కదా. ముందు కూడా చేస్తాను, అలా కూడా చాలా మంది చేస్తున్నారు, అయినా కూడా సైన్స్ చేస్తున్నారు. కానీ మీరు
మీ గురించి సంఘం విజ్ఞాపనం చేస్తుంటే బిడ్డలు కన్నీరు జారి చేసుకుంటే మీరు ఈ స్థలంలో ఉన్నారనుకో, అది చాలా ఇన్స్టాంట్ గా జరిగిపోతుంది. కానీ అంటనే జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేచి నుంచి కనపడ్డా నాకు అసలు నేను వాక్యాన్ని ఆ సాక్ష్యాన్ని అసలు వాక్యాలు కానుకలు పట్టకపోతే ఎట్లా? ఇంకా చిల్లర పడతా ఉందా ప్రసాద్ గారు? పడుతుందా? ఎవరు వేస్తున్నారు చిల్లర? ఆ పిల్లత చిల్లర వేస్తున్నారు. నోటు 5 రూపాయలు పిల్లబడేయకూడదు. సరే దొరికే సమస్య లేదు, ఒప్పుకోనమ్మా. లేదు అసలు ఒప్పుకోను. నోట్లే వేయండి. అందిస్తున్నారు మీరు ప్రసాద్ గారికి ఇస్తున్నారా? దేవుడికమ్మా, మహిమ గారి దేవుడికి, రాజాది రాజుకి ఇస్తున్నారు. రాజాది రాజుకు విలువైన కానుకలు. ఇంకోటి కొడతాడు ఆయన కొంచెం ఇసుకున్నారు ప్రసాద్ గారు. సార్ నలిగిపోయి మాసిపోయిన నోట్లు వేస్తున్నారు. జాగ్రత్త. కయ్యూరు కూడా అదే పని చేశాడు. విలువైన అర్పణ ఇవ్వమాట. పూసిపోయిన గింజలు, ఉల్లిపోయిన కూరగాయలు పెట్టాడు. ఏదైనా ఎటువంటి విలువైన ఆశీర్వాదకరమైన బలిచ్చాడు, శ్రేష్టమైన బలిచ్చాడు. కాబట్టి మనం ఏ పేరు అర్పణలాగా మంచి విలువైనవి కొత్తనట్టు కాకపోయినా మంచి నోట్లు ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు లెక్క పెట్టాడు గురించి పటకం తిరిగిపోతలేదు. ఏమన్నా పట్టుకోవాలంటేనే ఆ నోటుని అంత అసహ్యమైన నోటుగా మయగా జరగడాలు మాసిపోయిన నోటుగా ఉంటుందన్న. మంచి నోట్లు వేయండి. దేవుడు విలువైన నోట్లకి ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఇంకా ఇస్తారేమో. సరే ఆయన చెప్పమన్నారు పెద్ద ఆయన సెక్రటరీ గారు. ఆలయ ప్రతిష్ట కవర్లు ఇంకా ఎవరన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే ఇవ్వమంటున్నారు. ఎందుకంటే కొంచెం అది ఏమంటారు, బోనస్ లేట్ అయింది కదా. రాలేదు మీకు ఇంకేసావా? ఆ బోనస్ లేట్ అయిందని కొంచెం మా సెక్రటరీ గారు కూడా కొంచెం టైం ఇచ్చారు. ఆయన చెప్తున్నాడు మరి నా మాట చెప్తారు కానీ మీరు అవసరం నన్ను ముందు గురించి చూడండి. కాబట్టి అందరూ ఎవరైనా ఉంటే ఒకళ్ళు ఇద్దరు తర్వాత ఆయన తెచ్చి ఉంటే ఆయన మనశ్శాంతిగా ఉంటాడు. కానుక పట్టుకున్నాను, నేను పట్టుకుంటున్నాను. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం. సరిగ్గా సంపూర్ణంగా మమ్మల్ని మిగిలిగా ప్రేమించుతున్న మా ప్రేమ యెహోవా దేవా, యేసునామమున పరిశుద్ధాత్మ ప్రేమ దేవ, ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన మా అందరికీ ఆశీర్వాదకరంగా నీ నామములో మహిమకరంగా నీ అధ్యక్షతలో జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రభువా, సంఘమును దీవించి ఆశీర్వదించి
ఈ కరోనా వైరస్ పరిస్థితుల్లో కూడా బిడ్డలు ధైర్యంగా నిన్ను ఆరాధించుకునేటప్పుడు ఉత్సాహంతో ఈ మందిరానికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వారి ధైర్యాన్ని నా తండ్రి సడలింప చేయక, ఏ కరోనా వైరస్ నా తండ్రి వారి వైపు కన్నెత్తి చూడాలన్న భయపడాలి నా తండ్రి. ఎందుకంటే మహిమ కలిగినటువంటి ఈ యొక్క సన్నిధిలో, నీ యొక్క పరిశుద్ధ అగ్ని మండుచున్న ఈ సన్నిధిలో, ఈ స్థలములో వారు కాలు పెట్టి ఉన్నారు తండ్రి. అదే మహిమతో, అదే అగ్నితో వారిలో మా తండ్రి వారిలో ఉంచి వారిని ఆ కరోనా నుంచి కాపాడండి. తిరిగి మేము మరలా 3వ ఆదివారం ఆరాధనలో కలుసుకున్న వరకు మీ కృపాక్షేమములు బిడ్డలందరినీ దయచేయండి. వారి కుటుంబీకులకు దయచేయండి. రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబానికి దయచేయండి. బిడ్డలు సమర్పించుకున్న కృతజ్ఞత కానుకలు నాన్న దీవించండి. అర్పణలు దీవించండి. సంఘ కానుకలు దీవించండి. గోరింతల ప్రతిఫలం ఆశీర్వాదం దయచేయండి. మీ కుమార్తె శేషుడు ఇప్పుడే ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పినాను. నేను నమ్ముకున్న బిడ్డలకు శ్రమలు కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయని నేను నిరుత్సాహపడిపోయి లోకంలోకి వెళ్ళిపోకుండా, సాతానుడికి లొంగిపోకుండా, శ్రమలు సహించిన వాడు ధన్యుడు, వాడి కోసం జీవ కిరీటం ఉంచబడిందన్న మీ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటకు మేము విలువ పెట్టి కొనబడిన వారంగా మమ్మల్ని మేము గ్రహించుకొని మీ కృపలో ముందుకు సాగిపోయి మంచి ఆత్మ నడిపించిన దయచేయండి. మీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డ పొందుకున్నాను గాక. దేవా, ఇదిగో మధ్యాహ్నంలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి, అస్వస్థ ఉన్నటువంటి ఈ ప్రియకుమారుడు తండ్రి రావణయ్య గారి గురించి విజ్ఞాపన చేస్తున్నా. ఈ సన్నిధిలో చేసిన ఏ ప్రార్థనలు మీరు త్రోసిపుచ్చలేదండి. అనేక మందికి అపాయకరమైనటువంటి రోగం నుంచి స్వస్థతనిచ్చారు. నా తండ్రి రావణయ్య ఆ గొంతులో ఒకసారి ముట్టండి. ఆ గొంతులో ఏర్పడినటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని సంపూర్ణముగా తొలగించి శాశ్వతమైన స్వస్థతను దయచేయండి. ఆ భగవాన్ సాక్షాత్తము ఈ నామ మహిమార్థకులు కార్యం చేయండి. అలాగే సాగర్ బాబు గారిని, అలాగే నాయన దోసపాడు రవి గారిని, జ్ఞానరాజుని జ్ఞానం చేసుకుంటారు. బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భవతులుగా అవుటకు మార్గం సరళం చేయండి. వారి గర్భాలను మూసి ఉంచినటువంటి ప్రతి దురాత్మ యేసు నామములో గద్దిస్తున్నారు. వారు పరిశుద్ధమైనటువంటి యేసు రక్తమనే విలువ పెట్టి కొడబడిన బిడ్డలు, వారి మీద మీకు ఏ అధికారం లేదని యేసు నామంలో గద్దిస్తూ ఉండగా కార్యం చేయడం ప్రభా మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నారు. అయినా గర్భవతులుగా ఉన్న బిడ్డలకు సుఖ ప్రసవానికి ఇచ్చినందుకు స్తోత్రాలు. అలాగే ఇంకా గర్భవతులుగా ఉన్న బిడ్డలకు క్షేమకరమైన ప్రసవములు ఆరోగ్యకరమైన బిడ్డలు వచ్చాయి. అలాగే నా తండ్రి రక్షణ నిశ్చితార్థము ఎంతో ఆశీర్వాదకరంగా, మహిమకరంగా, సమాధానంగా జరిగించాల్సింది. త్వరలో నా తండ్రి వివాహం కూడా సమయం నిర్ణయించబడి ఉండగా నా ప్రభావ వివాహం గడువు సమయంలో కూడా ఏ శోధనలు లేకుండా అంతా శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో ఆ బిడ్డ వివాహం జరుగుటకు ప్రభు చూపించారు. అలాగే ఆయన సంఘంలో తేజాన్ని గురించి కూడా విజ్ఞాపన చేశారు. తేజ నిశ్చితార్థం కూడా గడిచినటువంటి 5వ తారీఖున ఇదే సంఘంలో జరిగేది ఉన్నాయి. అతి త్వరలో వారు కూడా వివాహ బంధములు ఆయన సంబంధం ఏర్పరచబడుటకు సిద్ధపడుతుంది కదా. 11వ తేదీ వారు ఆయన ఒక నిశ్చితార్థ కార్యక్రమాన్ని నడబోతున్నారు. మీ ఆత్మ కార్యాన్ని జరిగించాలి. నూతనంగా జతపరచబడబోతుంది తేజాలు, ఆ కుమార్తె, అలాగే రక్షణను, అలాగే నా తండ్రి శేఖర్ ఈ కృపాహస్తపు నీడలో భద్రపరిచి కాచారు. ఏ విధమైన శోధనలు పెట్టుకున్నారు, ఏ విధమైన బలహీనతలు వారిని ఉన్నది మీరే ఈ మహిళ బిడ్డలు ఎన్నుకున్నారు. అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు అయినా మీ యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించవచ్చు. మరలా మీ చరిత్రలో
శుక్రవారం మధ్యాహ్నం జరిగే ఉపవాస కూడికలో మేమందరం పంచుకోగలం. ప్రతి ఒక్క బిడ్డను వేరు వేరు వచ్చిన మీ కృపాస్తారు గొప్ప చెబుతూ ఉండగా వారి క్షేమాన్ని మీరే కాచి కాపాడదని మీ యొక్క కృపాహస్తపు నీడలో బిడ్డలు నడిపించగలరు. అలాగే మా చెల్లి జయసుందరి గురించి మరొకసారి సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను. బిడ్డకు దీర్ఘాయుషు మంచి ఆరోగ్యాన్ని అలాగే తన సంతానమైన పంటలు వారి కుటుంబాన్ని దీవించి నడిపించి నా ప్రభువాన్ని చిత్తమైతే ఇష్టమైతే మేమందరం అతి త్వరలో కలుసుకుని నేను స్థుతించే పాపలు నాకును మాకు దయచేయను. నా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నేటి దినాశీర్వాదములతో గొప్ప మా ప్రభువును నేను పిలుపుమారుడని స్థుతిస్తున్నాను. ఈ ప్రార్థనను సమర్పించి ప్రతి నాడి వేడుకొచ్చున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున నా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చిన గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చుటకు భూమిని నెరవేర్చబడును గాక. మా ఇంట్లో ఆహారం మాకు దయచేసి మా ఇంట్లో ప్రార్థన చేసిన వారిని మేము చిన్న ప్రకారం మా ప్రార్థన మమ్మల్ని శోధనలో లేదా దృష్టిని తప్పిస్తాం. రాజ్యము శక్తి నిరంతరము నీరైనా మా పరమ తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని పూర్ణ సహవాసం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాల్పంచుకున్న బిడ్డకును, సకల పరిశుద్ధులను రైల్వే క్రిస్టియన్ సమాజంలో ప్రతి కుటుంబములకు సదాకాలం తోడైందును గాక. ఆశీర్వాదం వర్షింపచేయు లీసా ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాయి ఉమ్మరించుము దేవా అమ్మల ప్రేమ ఉమ్మరించుము